హలో అండి, హాయ్ అందరికీ. ఏంటి ఈరోజు గొర్రెని చూపిస్తుంది అని అనుకుంటున్నారా? గొర్రెనా మేకనా అనుకుంటున్నారా? కాదండి, ఇది గొర్రెనే అండి. ఇది పొట్టేలు గొర్రె అనుకుంటానండి. ఈరోజు సండే కాబట్టి సండే స్పెషల్గా మేము ఈరోజు మటన్ చేస్తున్నాం. దానికోసం కావాల్సిన పచ్చిమిర్చి, ఉల్లిపాయ అవన్నీ కట్ చేసి పెట్టుకుంటున్నామండి. సో అప్పట్లో ఇలా ఇల్లిపిటం యూజ్ చేసేవాళ్ళు, మా మమ్మీ ఇంకా అదే యూజ్ చేస్తుందండి. సో ఒక ప్యాన్ పెట్టి దాంట్లో ఆయిల్ పోసి రెగ్యులర్గా మనం ఏం చేస్తామండి, అందులో హోల్ గరం మసాలా వేస్తాం కదా, అదేవిధంగా ఇంట్లో ఏది అవైలబుల్ ఉంటే అది వేసేస్తుంది మా మమ్మీ. దానికోసం అని స్పెషల్గా లేదు కదా అని చెప్పి ఏవి పెట్టుకోదు, ఏమంటే అవి అందులో వేసేస్తుంది. సో తన దగ్గర ఇప్పుడు ఇవి అన్నీ ఉన్నాయి, లైక్ ఇలాచి, లవంగం, పువ్వు. సో అన్నీ వేసేసాక ఆనియన్ వేసాక పచ్చిమిర్చి వేసాక పసుపు వేసి కొంచెం సాల్ట్ వేసి ఫ్రై చేస్తుందండి. ఫ్రై చేసి ఇంకో సైడ్ నుంచి తను మటన్ కూడా వాష్ చేసి పెట్టిందండి. అండ్ ఆల్సో ఇప్పుడు ఇంట్లో ఎట్లైనా కరివేపాకు చెట్టు ఉంది కదా, వేసేస్తే అయిపోతుంది అన్నట్టు మా మమ్మీ ఎలా అయినా వేస్తుంది. అండ్ ఈవెన్ అది కూడా స్మెల్ చాలా బాగుంటుందండి మా ఇంటి కరివేపాకుని. దాని తర్వాత మా మమ్మీ అల్లం పేస్ట్ వేసిందండి, అల్లం వెల్లుల్లి పేస్ట్. అది కూడా ఇంట్లో ప్రిపేర్ చేసింది. దాని తర్వాత ఇంకేదన్నా మసాలాలు ఉంటాయి కదండి, జీలకర్ర మసాలా అండ్ కొంచెము ధనియాల పౌడరు, అన్నీ ఇంట్లో వేసేదేనండి. ఎందుకంటే మా మమ్మీకి ఎక్కువ మసాలా నచ్చదు. సో ఏం ప్రిపేర్ చేసినా తను ఇంట్లోనే ప్రిపేర్ చేస్తుంది, అన్నీ వేసిందండి. దాని తర్వాత పొట్టేలండి, మంచి పొట్టేలు మటన్ని ఇప్పుడు వేస్తుంది. తెలంగాణ అందరికీ ఫేవరెట్ కదండి మటన్ లేనిదే మనకి సండే ఎలా గడుస్తుందండి. అందుకోసమే మేము కూడా మటన్ చేస్తున్నాము. మా ఇంట్లో అందరూ నల్లి బొక్కలకి ఫేవరెట్ అండి. సో నల్లి బొక్కలు కొంచెం ఉండేలా తెచ్చుకుంటామండి ముందే మటన్ షాప్ అతనికి చెప్పి. సో ఫ్రెష్గా కడిగిన మటన్ని అందులో వేసి, ఇవేంటో చాలామందికి తెలిసే ఉండొచ్చండి. తెలియకపోతే నేనైతే చెప్పలేనండి, మీకు తెలిస్తే మాత్రం కమెంట్ చేయండి, లేకపోతే వదిలేయండి. నో వరీస్. తెలిసిన వాళ్ళేమో చూడండి, అంతే. అందులో వేసాక మిక్స్ చేసి మా మమ్మీకి అస్సలు టమాటా నచ్చదండి. అసలు తనకి టమాటా అంటే నచ్చదు. నార్మల్గా మటన్ వితౌట్ మసాలా, ఓన్లీ హోల్ గరం మసాలా వేసేసి అంతే చేస్తుందండి. సో తను ఇప్పుడు కొంచెం ఫ్రై చేసి దాంట్లో పచ్చిమిర్చి అండ్ ఆల్సో కొంచెం సాల్ట్ వేసి తను మిక్స్ చేసి లిడ్ పెడుతుందండి కొంతసేపటికి. సో అప్పటికి మిక్స్ చేసి పెడుతుందండి. ఫస్ట్ మేము ఇలా మిక్స్ చేసి పెడతామండి. అంటే మీరు రెడ్ మిర్చి అనేది మీ కారం ఎలా ఉందో దాన్ని పట్టేస్తారండి. ఇది ఇంట్లో పట్టించింది కాబట్టి మాకైతే 2 స్పూన్స్ సరిపోతుందండి. ఒకవేళ మిర్చి ఎక్కువ ఉంటే 1 స్పూన్ అయినా సరిపోతుంది. ఒకవేళ మిర్చి తక్కువ ఉంటే 4 స్పూన్స్ అయినా పడుతుంది. ఇదంతా కారం ఏ రేంజ్లో ఉందో, మీ ఇంట్లో ఏ టేస్ట్కి ఎలా తింటారో అలా మీరు చేసుకోండి. చేసుకున్నాక ఇలా మిక్స్ చేయండి. బాగా మిక్స్ చేసి పెట్టండి. సో మేమైతే అప్పుడే లిడ్ పెట్టామండి, ఇలానే కలిపి పెట్టాక తర్వాత లిడ్ పెడతామండి. సో కొంతసేపు అలానే పెట్టేసి మా మమ్మీ మళ్ళీ కొంచెము ఏమంటారండి, మిరియాల పొడి అనేది వేసిందండి. కొంచెం ఘాటుకి బాగుంటుంది, ఎవరికైనా సర్ది ఉన్నా కానీ బాగుంటుంది, టేస్ట్ పరంగా కూడా బాగుంటుందని ఇలా వేస్తారండి. వేసాక మళ్ళీ మిక్స్ చేసి లిడ్ తీసి పెట్టిందండి. దాని తర్వాత ఇప్పుడు కొంచెం వాటర్ వచ్చాక కొంచెం సేపు ఫ్రై చేశాక తర్వాత వాటర్ పోస్తుందండి. ఆ వాటర్ అన్నీ పోసాక ఇప్పుడు లిడ్ అనేది పెడుతుందండి. సో ఇక్కడ కష్టపడుతుంది లిడ్ పెట్టడానికి, ఇలా పెట్టాలా అలా పెట్టాలని. కొన్ని అంటే ఈజీగా వచ్చేస్తాయండి, లేకపోతే అనుకోండి మనకి కొంచెం అలవాటు పడాలి. తను కూడా అంతే, స్టీల్ దాంట్లో పెడుతుంది. మమ్మీ నాన్ స్టిక్ ప్యాన్లో బాగుంటుందని చెప్పినందుకు తను నాన్ స్టిక్ ప్యాన్లో ఇలా ప్రిపేర్ చేస్తుందండి. సో ఆల్రెడీ ఒక విజిల్ అంతా పెట్టేసి మనం ముందుగా సెకండ్ టైంలో పాటలో వేసాం కదండి, అది ఎక్కువ పెడితే చాలా మెత్తగా అయిపోతుంది కాబట్టి తను పక్కకి తీసేసి మళ్ళీ లిడ్ అనేది పెట్టి నార్మల్గా మటన్ అంతా ఉడికేలాగా చూసుకుంటుందండి. సో పచ్చ ఉడికిందా లేదా అని దానికి కూడా కొంచెం టెస్టింగ్ చేసింది. ఇంకా కాలేదు కాబట్టి మళ్ళీ విజిల్ పెట్టి స్టవ్ ఆన్ చేసి సిమ్లో పెట్టిందండి. సిమ్లో పెట్టి కొంతసేపు బాయిల్ చేశాక తీస్తే ఈ విధంగా అయ్యింది.